प्रार्थना के लिए तैयार हो जाओ. ప్రార్థన కొరకు సిద్ధపడండి. अभी शक्ति के लिए नहीं प्रार्थना करने जा रहा. శక్తి కొరకు ప్రార్థన చేయడం లేదండి. प्रभु मुझे काटो. ప్రభువా నన్ను నరుకయ్యా. నీ చిత్తము నీ చేతితో నన్ను పట్టు. हाँ वो बाद में, अभी नहीं, थोड़ी देर के बाद में. हालेलुया. अभी शक्ति पाने के लिए नहीं. ఇప్పుడు శక్తిని పొందుకోవడానికి కాదు. कितने लोग दिखाई अभी शक्ति के लिए नहीं. आप ఇప్పుడు శక్తి కొరకు కాదని ఎంతమందికి అర్థమైపోయింది. अभी शक्ति पाने के लिए नहीं. ఇప్పుడు శక్తిని పొందుకోవడానికి కాదండి. प्रभु मुझे काटो. ప్రభువా నన్ను నరకయ్యా. हालेलुया. प्रभु मुझे काट कर छोटा करो. ప్రభువా నన్ను నరికి చిన్నగా చెయ్యయ్యా. मेरे अंदर गुस्सा है. నా లోపల కోపం ఉంది నాయనా. मेरे अंदर शरीर की इच्छा है. నా లోపల శరీర కోరికలు ఉన్నాయ్యా. मेरे अंदर बड़ा होने का बात है. నా లోపల పెద్దోన్నయ్యే ఆశ ఉంది. प्रभु काटो. నాయ ప్రభువా నరుకు నాయనా. सब प्रार्थना करना शुरू करो. అందరూ కూడా ప్రార్థన చేయడం ఆరంభించండి. प्रभु मुझे काटो. ప్రభువా నన్ను నరకయ్యా. मोटा मोटा हिस्सा काट कर फेंक दो. పెద్ద పెద్ద భాగాలను నరికి పారేయండి. जो हिस्सा आपको अच्छा नहीं है, ఏ భాగం మీకు బాగా లేదో प्रभु मुझे चीरना शुरू करो. ప్రభువా నన్ను చీల్చడానికి ప్రయత్నం చేయి. हालेलुया. హల్లెలూయా. कभी कभी पति पत्नी का झगड़ा से मालूम हो जाते कौन सा हिस्सा मोटा है. మరి అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ ద్వారా ఏ భాగం ఎక్కువ ఉంటుందో అర్థమవుతుంది. पति के अंदर कौन सा बड़ा है मालूम हो जाता है. భర్త లోపల ఏది పెద్దగా ఉందో అర్థమవుతుంది. पत्नी के अंदर कौन सा बड़ा है मालूम हो जाता है. భార్య లోపల ఏది పెద్దగా ఉందో అర్థమవుతుంది. हालेलुया. హల్లెలూయా. इसको चीरना है. దాన్ని చీల్చాలి. हालेलुया. 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 एक एक चीरने के लिए अपने आप को दे दो. ఒక్కొక్కరు చీల్చబడ్డానికి మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకోండి. Praise the Lord. Hallelujah. 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 सेवक लोगों हमको भी चीरना जरूरी है. సేవకులారా మనల్ని కూడా చీల్చడం అత్యవసరం. ये देखिए सेवक लोग, देखिए సేవకులు ఇక్కడ గమనించండి. सेवक लोग इधर देखिए. సేవకులు ఇక్కడ చూడండి. ये एक एक बेड़े हैं. ఇక్కడ ఒక్కొక్క మరి అడ్డకర్ర ఉంది. तख्त से छोटा है बड़ा है. మరి పలక కంటే పెద్దగుందా చిన్నగుందా? छोटा हो गया. చిన్నగైంది. मिनिस्टर मीन्स माइनस्टर. मिनिस्टर మినిస్టర్ అంటే -10 అన్నమాట. 10 తీసేయాలి. माइनस्टर मिनिस्टर या सेवक. మినిస్టర్ అనగా సేవకుడు అంటే मिनिस्टर शब्द आया है माइनस्टर. మినిస్టర్ అనే పదము -10 అనే దాని నుండి వచ్చింది. इसका मतलब आम मनुष्य के नीचे. అంటే సామాన్య మనుషుడి కంటే కూడా కింద ఉన్నాం. यीशु यही सिखाया है. యేసు ప్రభు ఇదే నేర్పించాడు. यीशु बोलता मैं इतना बड़ा होते वक्त भी लोगों का पाँव धो रहा हूं. మరి యేసు ప్రభు అంత గొప్పోడైనా కూడా మరి ప్రజల యొక్క పాదాలు కడుగుతున్నాడు. तो इसलिए बड़ा पेड़ है, समझ लो. इधर बैठा हुआ ब्रदर का नाम बोलिए. మోసెస్. मोसेस. मोसेस एक बहुत बड़ा पेड़ है. మరి మోసెస్ ఒక పెద్ద చెట్టు అయి ఉన్నాడు. कौन सा साइज में आना है? ఏ మరి కొలతలోకి రావాలి? इस छोटा साइज में आना. ఈ చిన్న కొలతలోకి రావాలి. हालेलुया. హల్లెలూయా. हालेलुया. हम सब प्रार्थना करें. మనమందరం ప్రార్థన చేద్దామండి. सेवक लोग भी छोटा होना है. సేవకులైన వాళ్ళు కూడా చిన్న కావాలి. विश्वासी लोग भी छोटा होना है. విశ్వాసులైన వాళ్ళు కూడా చిన్న కావాలి. मैं भी छोटा होना है. నేను కూడా చిన్నగా అయిపోవాలి. प्रभु के घर में हम सबको आने के लिए मौका प्रभु ने दे दिया. ప్రభు తన ఇంటిలోనికి రావడానికి మనందరికి కూడా అవకాశం ఇచ్చాడు. इसलिए यूहन्ना कह रहा है, అందుకే యోహాను గారు అంటున్నాడు, ओ बढ़ जाए मैं घट जाए. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. ओ बढ़ जाए मैं घट जाए. ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. हालेलुया. हालेलुया. सब समर्पण करो. అందరూ కూడా సమర్పణ చేసుకోండి. मैं आज आपको एक स्पेशल तरीका से मौका देने जा रहा हूं. ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైన రీతిలో అవకాశం ఇవ్వబోతున్నాను. सुनिएगा. వినండి. ఇక్కడ जो अपने आप को
समर्पण करना चाहता है वो क्या करेंगे? खड़ा होकर अपने जगह में प्रभु से बोलेंगे मैं समर्पण करता, मुझे काट कर छोटा कर दो. ఎవరైతే సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూర్చున్న స్థలంలో లేచి నిలబడి, ప్రభువా నేను నా కొలత చిన్న కావడానికి నీకు సమర్పణ చేసుకుంటున్నానని చెప్పాలి. प्रभु आप मुझे कैसा करना चाहते वैसा काटो. ప్రభువా నీవెలా నన్ను నరకాలనుకుంటున్నావో ఆ కొలతలోకి నరకయ్యా. कभी कभी हमारा पड़ोसी के द्वारा हमको मालूम होता है हमारा मोटा जगह किधर है. మరి అప్పుడప్పుడు మన పొరుగు వారి ద్వారా మన ఎత్తైన భాగం ఎక్కడ ఉందో అర్థమవుతుంది. पति के द्वारा मालूम होता है पत्नी का मोटा हिस्सा किधर है. మరి భర్త ద్వారా భార్య మీద పెద్ద భాగం ఎక్కడ ఉందో అర్థమవుతుంది. पत्नी के द्वारा पति का मोटा हिस्सा मालूम हो जाता है. మరి భార్య ద్వారా భర్త యొక్క పెద్ద భాగం అర్థమవుతుంది. विश्वासियों का आपस में मालूम हो जाता है. మరి విశ్వాసులు ఒకరి ఎడల ఒకరికి అర్థమైపోతుంది. हम एक बार समर्पण करें. మరొక మారు మనం అందరం కూడా సమర్పణ చేసుకుందాం. प्रभु मुझे काट कर छोटा करो. ప్రభువా నన్ను నరికి చిన్నగా చేయయ్యా. जिसको बोझ है खड़ा होकर समर्पण करके अपने जगह में बैठे. ఎవరికైతే భారం ఉందో మీ స్థలంలో లేచి నిలబడండి, సమర్పణ చేసుకోండి, కూర్చోండి. समर्पण करके उधर ही बैठे करता है. समर्पण के अपने जगह में बैठ जाए. ఎవరెవరైతే సమర్పణ చేసుకున్నారో అక్కడే మరలా కూర్చోండి, घुटना में बैठ जाए. మోకాళ్ళ మీద కూర్చోండి. हालेलुया. और प्रार्थना शुरू करें. ప్రార్థన ఆరంభించండి. हालेलुया. 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 जो समर्पण किया वो बैठकर प्रार्थना शुरू करे. ఎవరైతే సమర్పణ చేసుకున్నారో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండండి. कमारबा नमरगरबा दियालबा दिनादलबा दिनादलबा सललदलबा दिने तेरे दिने तेरे दिने 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 गददारी गददारी दिल दनादरग दिने गदरग दनगादरग दिने गादरग दनगादरग. हालेलुया. हालेलुया. समर्पण के बाद बैठ जाए. సమర్పణ చేసిన తర్వాత కూర్చోండి. रिदिले दिले दल दर कदर रिदर दल मन बदर बदर कदर रिदिन दिले दर कदर रिदिन चमदर कदर 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 रिदिन कबा. आमें. इधर सुनिएगा, ఇక్కడ వినండి. ये काट कर साइज करने के बाद सोने से मांडा जाता है. ఇది నరికి చిన్న ఆకారంలోకి వచ్చిన తర్వాత బంగారముతో పొదగబడుతుంది. हालेलुया. హల్లెలూయా. कब? ఎప్పుడండి? साइज में आने के बाद. కొలతలోకి వచ్చిన తర్వాత. बाराबादा कदलारा प्रभु मुझे साइज में बना दो. ప్రభువా నన్ను కొలతలోకి నరకయ్యా. ताकि सोने से मांडा जाए. అయ్యా నేను బంగారముతో కప్పబడినట్లు. हालेलुया. बाराबादा हालेलुया. चिंदला रवादा हालेलुया.